బూతుల పార్టీ టీడీపీ జనసేనలో ఆ నాయకులు మాట్లాడే మాటలు విపరీతంగా చండాలంగా నీచంగా నికృష్టంగా ఉన్నాయి. ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడో మనం చూసాం. తర్వాత బోండా ఉమా గారు ఏ విధంగా మాట్లాడో మనం చూసాం. అంటే ఒక్కరని కాదులే, అందరూ అదే వ్యవహారం. ఇప్పుడు దరిద్రం ఏమంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని బూతులతో తిడుతున్నారు. కానీ వాళ్ళ మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోడు, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోడు. కానీ ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఇలా ఇంత పొడిగిస్తాడు, ఎవరు మాట్లాడకూడదు, అటువంటి మేము అనుమతించము అని చెప్పేసి ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఉపన్యాసాలు మాత్రం భలే ఉంటాయి. కానీ వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు మాత్రం వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఒక కిరాకార్పి, ఒక సీమరాజా, ఒక బోండా ఉమా, ఒక ఒంగోలు రియాజ్, జనసేన పార్టీ నాయకుడు రియాజ్ కానీ, అదేవిధంగా అరుణ ఒక లేడీ ఒకటి ఉంటుంది, ఒంగోలు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఇప్పుడు లేదులే. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా విరుచుకుపడుతుంటారో మనం చూస్తాం. అదేవిధంగా ఒంగల్పూడి ఆయన, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణే కదా. మళ్ళీ వీళ్ళు మాత్రం వైసీపీని బూతుల పార్టీ అని చెప్పేసి మాట్లాడతారు. వీళ్ళు నా సామిరంగా వైసీపీతో కంపేర్ చేసుకుంటే టీడీపీ జనసేనలో పీక్. అవి అదే చెప్తారు కదా, గురువింద గింజ కింద నలుపు ఎవరు కూడా కనిపించదంట. ఆ విధంగా టీడీపీ జనసేనలో వాళ్ళ కింద వాళ్ళ నలుపు కనిపించదు. వాళ్ళ నాయకులు చేసే తప్పులు కనిపించా కానీ ఎంకరేజ్ చేస్తారు. ఇంకా వాళ్ళ మీడియా ద్వారా వాటిని అన్నిటి కూడా కప్పిపుచ్చుకుంటారు. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే బూతులు మాత్రం జనసేన పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ చిగిలిశెట్టి ప్రసాద్ అనేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటాడు. అతని మీద బూతుల వర్షం కురిపించాడు జనసేన పార్టీ నాయకుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్. ఆయన అధికారంలో నాడు ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా కూడా ఉన్నాడు షేక్ రియాజ్. ఆయన బూతులు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇక్కడ చూపించచ్చు కానీ ఆ బూతులు మనం వినలేవులే. మరి అతని మీద పవన్ కళ్యాణ్ గారు వేటు వేయడా? రాజకీయాలు హోందాగా ఉండాలి, విధానాల పరంగా మాత్రమే మాట్లాడుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్తుంటారు కదా. మరి తమ పార్టీ పరిశుద్ధమైంది, వైసీపీ బూతుల పార్టీ అని చెప్పేసి ఆయన విమర్శిస్తూ ఉంటారు కదా. అయితే జనసేన పార్టీకి చెందినటువంటి ఎన్ఆర్ఐ ప్రసాద్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు కదా. లోకేష్ దంపతుల మీద అవాకులు చవాకులు పేలే ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ పదవిని కూడా చిగిలిశెట్టి ప్రసాద్ పోగొట్టుకున్న సంగతి మీకు అందరూ కూడా తెలిసిందే. కానీ జనసేన శ్రేయస్సు కోరే ఆయన చిత్తశుద్ధిని మనం శంకించలేము. అలాంటి సొంత పార్టీ ఎన్ఆర్ఐ నాయకుడి మీద ఒంగోలు జనసేన పార్టీ నాయకుడు రియాజ్కు కోపం వచ్చింది. ఎంతలా అంటే లామ్ డీమ్ డూమ్ ధామ్ ఇంక బూతులేలే, అంత తిట్టేంతగా ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నాడు బాబు. ఎక్కడో అమెరికాలో ఉంటూ తనను తిడతాడా అని చెప్పేసి చెలరేగిపోయాడు. జనసేన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద సొంత పార్టీకి ఇచ్చినటువంటి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ నోటుకొచ్చి తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఆయన గారి బూత్ పురాణం వైరల్ అవుతుంది. ఆయన గారి మీద సొంత పార్టీలో కూడా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలే. కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా దానిని ఖండిస్తున్నారు. గతంలో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వీర మహిళ మాజీ అధికార ప్రతినిధిని చితక్కొట్టించారనే ఆరోపణలు కూడా రియాజ్ మీద ఉన్నాయి. ఈయనే ఆ మహిళను కూడా కొట్టించాడు, రాయపాటి అరుణ. ఎందుకనో మరి ఆ రియాజ్ మీద చర్యలకు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేడో అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా వదిలేస్తే సమాజానికి నెగిటివ్ సంకేతాలు పంపినట్లు అవుతుందనే ఆందోళన అయితే జనసేన పార్టీలో ఒక సెక్షన్ పీపుల్స్లో కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్, ఎటువంటి రిప్లై రాకపోవడం అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.